హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చాలామంది సీజన్ 2 తెలుగు డబ్ గురించి అడుగుతున్నారు. తెలుగు డబ్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు రాలేదు అని చాలా కామెంట్లు వచ్చాయి. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. అండ్ మా ఛానల్ కొత్త వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ టైపేసి అల్లకైతే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఎటువంటి లెట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గాయ్స్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మన జిన్హో ఇగ్రిస్ని డిఫీట్ చేసి డంజన్ నుండి బయటకు వస్తాడు. తను నేరుగా తన ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతాడు. జిన్హో చాలా అలిసిపోవడంతో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే జిన్హోకి తన సిస్టర్ అయిన జీనా నుండి కాల్ వస్తుంది. యాక్చువల్లీ జీనా యొక్క స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. జీనా ఈ విషయం జిన్హోకి చెప్తుంది, కానీ మనోడు ఈ విషయాన్ని మర్చిపోతాడు. ఇంకా వెంటనే జిన్హో జీనా యొక్క స్కూల్కి వెళ్తాడు. ఇక్కడ మాత్రం మనోడు లుక్ ఉంటుంది వేరే లెవెల్. ఆ డ్రెస్ అండ్ టక్ లిటరలీ జిన్హోని చూసి ఆ స్కూల్లో ఉన్న మిగతా అమ్మాయిలందరూ స్టన్ అయిపోతారు. మన జిన్హో ట్రాన్స్ఫర్మేషన్ చూసి జీనా కూడా షాక్ అవుతుంది. అప్పుడే జీనా ఉండి, నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు కదా, నేను కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయమంటావా అని అడుగుతుంది. ఇది విన్నాక నేను నా మనసులో ఇంత మంచి చెల్లెలు నాకుండుంటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ సీన్లో జిన్హో జీనా యొక్క టీచర్ని మీట్ అవుతాడు. ఆ టీచర్ ఉండి జీనా యొక్క బిహేవ్ గురించి అండ్ స్టడీస్ గురించి డిస్కస్ చేస్తుంది. జీనా అన్నిట్లో మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటుంది. అంతేకాకుండా జీనా ఇతర స్టూడెంట్స్కి రోల్ మోడల్ అని టీచర్ జీనాని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే ఆ టీచర్ ఉండి, ఒకవేళ జీనాకి అవాకనింగ్ జరిగితే హంటర్ అవ్వడానికి అలో చేస్తావా అని జిన్హోని అడుగుతుంది. వెంటనే జిన్హో నో అని చెప్తాడు. అండ్ జిన్హో ఉండి, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు అని అడుగుతాడు. ఇంతటితో ఈ కాన్వర్జేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఒక అమ్మాయిని చూపిస్తారు. తను ఎవరో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో తను ఒక ఈ ర్యాంక్ అంటారనమాట. తన పేరు హాన్ సాంగి. పాస్ట్లో జిన్హో తనని మీట్ అయి ఉంటాడు. అంతేకాకుండా తను జీనా యొక్క క్లాస్మేట్ కూడా. తను స్కూల్ డుమ్మా కొట్టి హంటర్గా చేంజ్ అయి ఉంటుంది. ఇంకా జిన్హో కూడా తను జీనా యొక్క బ్రదర్ అని తనకి చెప్తాడు. ఇంకా విషయం మొత్తం హాన్కి అర్థమవుతుంది. జిన్హో తనని మీట్ అవ్వడానికి కారణం తిరిగి తనని స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్పడానికి వచ్చాడు అని అంటుంది. అంతేకాకుండా హాన్ నుండి, ఒకవేళ ఈ విషయం గురించి నాతో మాట్లాడడానికి నువ్వు వచ్చి ఉంటే ఇప్పుడే తిరిగి వెళ్ళిపో అని అంటుంది. జిన్హో ఉండి ఒక ఈ ర్యాంక్ హంటర్ పడే కష్టాల గురించి వాళ్ళకుండే మ్యాజిక్ గురించి హాన్కి చెప్తాడు. కానీ హాన్ తన హంటర్ జాబ్ నుండి క్విట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండదు. ఇది తెలుసుకున్న జిన్హో హాన్ చెప్తే వినే అమ్మాయి కాదు అని, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థం చేసుకుంటుంది అని జిన్హో హాన్ని తనతో రమ్మంటాడు. నెక్స్ట్ సీన్లో జింజుల్ ఎస్ ర్యాంక్ హంటర్ అయిన హంటర్ హాంగ్ డాంగ్సుని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటాడు. ఇక్కడ డాంగ్సో రావడానికి కారణం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే జిన్హోని అండ్ జిన్హోని చంపడానికి అన్నమాట. ఇంకా జింజుల్ డైరెక్ట్గా నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావు అని డాంగ్సుని అడుగుతాడు. డాంగ్సు ఉండి, నా పని ఫినిష్ అవ్వగానే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. జింజుల్కి తెలుసు వీడు వచ్చింది మన జిన్హో అండ్ జిన్హో కోసమే అని. కానీ జింజుల్ తెలివిగా, నీ పనిలో ఆ ఈ ర్యాంక్ హంటర్ అండ్ డి ర్యాంక్ హంటర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని డాంగ్స్ని అడుగుతాడు. ఇది విన్న డాంగ్స్ ఒక ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు. వీళ్ళు అన్ని విషయాలు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడ కూడా మన జిన్హో పేరు డైరెక్ట్గా ప్రస్తావించారన్నమాట. అప్పుడే డాంగ్స్ ఉండి తన ఆరాని రిలీజ్ చేస్తూ, నన్ను ఆపడానికి ప్రయత్నించేంత తెలివి తక్కువ వాడివా అని అంటాడు. వెంటనే జింజుల్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే నా పని అని అంటాడు. జింజుల్కి తెలుసు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ని ఆపడం బుద్ధి తక్కువ పని అని. నెక్స్ట్ సీన్లో కొరియన్ హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన గో గన్ హెని అండ్ మరో ఎస్ ర్యాంక్ హంటర్ అయిన చాయ్ జాంగ్ని చూపిస్తారు. మీకు గుర్తుందా, సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్లో చాయ్ జాంగ్ కొంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ని తీసుకుని జేజు ఐలాండ్కి వెళ్తాడు. కానీ వీళ్ళు తమ మిషన్ని కంప్లీట్ చేయలేకపోతారు. ఆ ఐలాండ్లో ఉన్న క్రియేచర్స్ కొంచెం కొంచెంగా ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. మొదట్లో చూసినప్పుడు అవి కేవలం సాధారణమైన యాండ్ క్రియేచర్స్ లాగే ఉండేవి. కాకపోతే ఇప్పుడు వాటికి వింగ్స్ కూడా వచ్చి ఉంటాయి. చాయ్ జింగ్ దీని గురించే గన్హేకి చెప్తూ ఉంటాడనమాట. ఆ ఐలాండ్ యొక్క కథ త్వరగా ముగించాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఒక సి ర్యాంక్ గేట్ని చూపిస్తారు. ఈ గేట్ వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళదన్నమాట. ఈ డంజిన్ రైడ్ చేయడానికి ఒక ఏ ర్యాంక్ హంటర్, 5 బి ర్యాంక్ హంటర్స్, 2 సి ర్యాంక్ హంటర్స్ అయితే వెళ్తారు. వాళ్ళతో పాటు మన జిన్హో అండ్ హాన్. వీళ్ళ స్ట్రైక్ టీమ్కి లీడర్ ఆ ఏ ర్యాంక్ హంటర్ అయిన కిమ్చూల్ అనమాట. జిన్హో అండ్ హాన్ వైట్ టైగర్ గిల్డ్ మేనేజర్ అయిన హూన్ హెల్ప్తో వీళ్ళ స్ట్రైక్ టీంలో అడిషనల్గా జాయిన్ అవుతారు. ఎందుకంటే జిన్హో హాన్కి రియల్ డంజన్ రైడ్ ఏ విధంగా ఉంటుందో చూపించి తన మనసు మార్పించాలి అని అనుకుంటాడు. ఇంకా వాళ్ళందరూ కూడా డంజన్ లోపలికి వెళ్తారు. జిన్హో డంజన్లోకి వెళ్ళగానే ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ని సెన్స్ చేయగలుగుతాడు. బ్లూ కలర్లో ఉన్న గేట్ కాస్త
రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. వెంటనే జిన్వు హాన్ని బయటకు పంపించడానికి ట్రై చేస్తాడు, కానీ తన వల్ల అవ్వదు. కానీ జిన్వు బయట ఉన్న మేనేజర్ హ్యూతో ప్రైమరీ స్ట్రైక్ టీంని త్వరగా కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు. వెంటనే హ్యూ తమ గిల్ మాస్టర్ అయిన బెక్ యూనోహ్కి సీరాంగ్ గేట్ రెడ్ గేట్ గా చేంజ్ అయిందని చెప్తాడు. ఇక్కడ మన వాళ్ళు ఒక మంచి ప్రదేశానికి వచ్చి ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు వచ్చిన గేట్ కూడా డిసప్పేర్ అయి ఉంటుంది. వీళ్ళు వెనక్కి వెళ్ళాలి అంటే డంజన్ బాస్ ని ఫినిష్ చేయాలన్నమాట. అప్పుడే కిమ్ ఉండి ఇదొక రెడ్ గేట్ అని చెప్తాడు. హా నుండి రెడ్ గేట్ ఏంటి అని జినుని అడుగుతుంది. యాక్చువల్లీ రెడ్ గేట్ అంటే ఇది నార్మల్ గేట్స్ లాగా ఉండదు. ఈ రెడ్ గేట్ లోకి అడుగు పెట్టగానే అవుట్ సైడ్ ఉన్న గేట్ క్లోజ్ అవుతుంది. దాంతో పాటు ఈ రెడ్ గేట్ ఎనేదర్ వరల్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అవుట్ సైడ్ క్లోజ్ అయింది కనుక హెల్ప్ చేయడానికి ఎవరు కూడా రారు. వీళ్ళు తిరిగి వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గం ఉంటుంది. అది కూడా వీళ్ళు డంజన్ బాస్ని కిల్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మ్యాజిక్ బీస్ట్లు నార్మల్ గేట్స్లో ఉన్నట్లు కాకుండా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అప్పుడే ఒక యారో హాన్ వైపు చాలా వేగంగా వస్తుంది. కానీ దానిని జిన్వు సెన్స్ చేసి యారోని ఆపగలుగుతాడు. కానీ వీళ్ళతో పాటు వచ్చిన మరో హంటర్కి మరొక సైడ్ నుండి వచ్చిన యారో తగిలి చనిపోతాడు. జిన్వు ఆ యారోని ఆపడం వీళ్ళతో పాటు వచ్చిన ఒక గర్ల్ అయితే చూస్తుంది. వీళ్ళు ఉన్న ప్లేస్కి చాలా దూరంగా కొన్ని క్రియేచర్స్ అయితే ఉంటాయి. ఆ క్రియేచర్స్ని ఐస్ సెల్ఫ్స్ అంటారు. ఈ ఐస్ సెల్ఫ్స్ దూరంగా ఉండటం వల్ల జిన్ము వాటిని సెన్స్ చేయలేకపోతాడు. అంతేకాకుండా ఈ ఐస్ సెల్ఫ్స్ ముందుగా బలహీనమైన హంటర్స్ మీద అటాక్ చేస్తాయి. అప్పుడే అక్కడున్న ఐస్ సెల్ఫ్స్లో ఒకడు జిన్ము వైపు చూస్తూ చంపేస్తాను అని సైకిల్ చేస్తాడు. అప్పుడే కిమ్ ఉండి ఇదొక రెడ్ గేట్ కనుక అవుట్ సైడ్ నుండి సపోర్ట్ రాదు. ఇక్కడ బీ ర్యాంక్ లేదా అంతకంటే హయ్యర్ బీస్ట్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు కేవలం హయ్యర్ ర్యాంక్ హంటర్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు అని, నేను ఎక్కువ మందిని కాపాడలేకపోవచ్చు అని చెప్తాడు. అంతేకాకుండా కిమ్ తనతో వచ్చిన హంటర్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తాడు. 2 గ్రూప్స్గా ఉండటం వల్ల సర్వైవల్ అయ్యే ఛాన్స్ పెరుగుతాయి అని చెప్తాడు. దాంతోపాటు ఈ డంజన్ని క్లియర్ చేయడానికి కొన్ని నెలల టైం పడుతుందని చెప్తాడు. అంతేకాకుండా తనతో వచ్చే వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటాను అని హామీ ఇస్తాడు. ఇంకా కిమ్ ఉండి వాడితో పాటు స్ట్రాంగ్ హంటర్స్ని తీసుకుని వెళ్తాడు. వీక్ హంటర్స్ ఒక గ్రూప్గా డివైడ్ అవుతారు. అందులో జిన్వు, హాన్, ఒక సి ర్యాంక్ హంటర్ అండ్ బి ర్యాంక్కి చెందిన ఒక గర్ల్ కూడా ఉంటుంది. ఈ అమ్మాయి జిన్వు ఆ యారోని ఆపడం చూసి జిన్వు ఈ ర్యాంక్కి చెందిన వాడు కాదు, ఖచ్చితంగా ఏ ర్యాంక్ లేకుంటే అంతకంటే హయ్యర్ ర్యాంక్కి చెందిన వాడే అని జిన్వుతో కలుస్తుంది. ఇంకా 2 గ్రూప్స్ కూడా 2 డైరెక్షన్లో వెళ్తారు. ఇక్కడ కిమ్ వాళ్ళ దగ్గరకు కొన్ని ఐస్ బియర్స్ అయితే వస్తాయి. కిమ్ వాటిని ఈజీగా కిల్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మన వాళ్ళని చూపిస్తారు. వీళ్ళున్న ప్లేస్లో అన్ని చోట్ల క్లాప్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ క్లాప్ మార్క్స్ని చూసి మన వాళ్ళ గ్రూప్లో ఉన్న అమ్మాయి మనం ఉన్న ప్లేస్ ఐస్ బియర్స్ యొక్క టెరిటరీ అనుకుంటా, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్తుంది. అప్పుడే జిన్వు ఉండి అందుకే ఇంకా ముందుకు వెళ్దామని అంటాడు. ఇది విన్న వాళ్ళకి జిన్వు చెప్పేది అర్థం కాదు. యాక్చువల్లీ జిన్వు ప్లాన్ ఏంటి అంటే మన వాళ్ళు ఉన్న ప్లేస్ ఐస్ బియర్స్ యొక్క టెరిటరీ అన్నమాట. ఈ ప్లేస్లో ఐస్ బియర్స్ మాత్రమే ఉంటాయి. మిగతా క్రియేచర్స్ అంటే ఆ ఐస్ సెల్ఫ్స్ ఈ ప్లేస్కి రావన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ జిన్ము మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటాడు. అప్పుడే మన వాళ్ళు ఉన్న ప్లేస్ మొత్తం కూడా చాలా కోల్డ్గా మారిపోతుంది. జిన్ము తన ఇన్వెంటరీ నుండి కొన్ని స్వెటర్స్ని తీసి మిగతా వాళ్ళకి ఇస్తాడు. జిన్ను యొక్క మ్యాజిక్ను చూసి అక్కడున్న వాళ్ళు షాక్ అయ్యి ఇంటికి నువ్వెవర్రా అని అంటారు. మీరు నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగవద్దు అని అంటాడు. అప్పుడే మన వాళ్ళ దగ్గరకు ఒక ఐస్ బియర్ అయితే వస్తుంది. అవుట్ సైడ్ బెక్కుండి ఆ రెడ్ గేట్ సీల్ చేశారు అని గమనిస్తాడు. అంతేకాకుండా బెక్కుండి మనం లక్కీ అయితే కొంతమంది ఏ ర్యాంక్ హంటర్స్ అండ్ బి ర్యాంక్ హంటర్స్ తిరిగి ప్రాణాలతో రావచ్చు అని అంటాడు. ఇదంతా హంటర్ కిమ్పై డిపెండ్ అయ్యింది అని అంటాడు. అప్పుడే హ్యూ నుండి ఈ స్ట్రైక్ టీంలో బయట వ్యక్తి కూడా ఉన్నాడు అని, తన పేరు సంగ్ జిన్వో అని చెప్తాడు. వెంటనే బెక్ తన ర్యాంక్ ఏంటి అని అడుగుతాడు. హ్యూ నుండి తను ఈ ర్యాంక్ హంటరు అని, కాకపోతే తనకి రీఅవేకనింగ్ జరిగిందేమో నాకు అనుమానంగా ఉంది అని చెప్తాడు. అప్పుడే ఇక్కడికి డాంగ్సు అయితే వచ్చేస్తాడు. బెక్కుండి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. అమెరికాకి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్ మా ప్లేస్ లో ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. కానీ డాంగ్సో బెక్ అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఇవ్వకుండా వైట్ టైగర్ గిల్ కి సంబంధించిన గేట్ లో ఒక ఈ ర్యాంక్ హంటర్ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. బెక్కుండి ఎవరి గురించి అడుగుతున్నావు అని అడుగుతాడు. డాంగ్సో ఉండి సంగ్ జిన్వో అని అంటాడు. అంతేకాకుండా డాంగ్సో ఉండి వాడి సంగతి చూద్దామని వచ్చాను, కానీ ఇప్పుడు వాడు రెడ్ గేట్లో చిక్కుకుపోయాడు, కనీసం వాడిని చూద్దామని ఆశపడ్డాను అని అంటాడు. ఇంకా జిన్వో దగ్గరికి వస్తే జిన్వో ఐస్ బియర్స్ అన్నిటినీ కిల్ చేసి ఉంటాడు. అంతేకాకుండా ఐస్ బియర్స్ మీట్ ని తింటూ ఉంటారు. ఇక్కడ జిన్వో మిగతా ఐస్ బియర్స్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడ అవి గుంపు గుంపుగా రావడంతో జిన్వో తన షాడో ఆర్మీని సమన్ చేస్తాడు. ఇంకా ఐస్ బియర్స్ కి అండ్ షాడో సోల్జర్స్ మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. షాడో సోల్జర్స్ క్లాష్ అయినా
జినువు తన మానాతో అవి రీబిల్డ్ అవుతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి ఆ ఐస్ బియర్స్ యొక్క లీడర్ అయితే వస్తుంది. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ లీడర్ షాడో సోల్జర్స్ని ఈజీగా డిఫీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా జినువు ఆ లీడర్తో ఫైట్ చేసేందుకు ఇగ్రిస్ని పంపిస్తాడు. ఇగ్రిస్ ఐస్ బియర్స్ యొక్క లీడర్ చేసే అటాక్స్ నుండి డాడ్జ్ అయ్యి బియర్ యొక్క ఛాతి మీద అండ్ తన లెగ్స్ మీద అటాక్ చేస్తాడు. అంతేకాకుండా బియర్ కొన ఊపిరితో ఉండటం చూసి ఇగ్రిస్ ఆ బియర్ యొక్క తలని నరికేస్తాడు. ఆ తల నేరుగా జినువు కాళ్ళ దగ్గర పడుతుంది. ఇది చూసిన జినువు షాక్ అవుతాడు. అంతేకాకుండా జినువు తన మనసులో ఇగ్రిస్ తన స్వార్థ ఫైట్ చేసి ఉంటే నేను ఖచ్చితంగా డిఫీట్ అయ్యే వాడిని అని అనుకుంటూ ఉంటాడు. నెట్ సీన్ లో కిమ్ నైతే చూపిస్తారు. వీడి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. వీడితో పాటు వచ్చిన మిగతా హంటర్స్ అందరూ కూడా చనిపోయి ఉంటారు. వీడు ఒక్కడే ఎలివ్గా ఉంటాడనమాట. అప్పుడే కిమ్ ఆ ఐస్ ఎల్వ్స్ ని చూసి భయపడి పారిపోతాడు. అప్పుడే మనకు ఆ ఐస్ ఎల్వ్స్ యొక్క లీడర్ అయితే చూపిస్తారు. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా విచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మా యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గాయస్.